నేను ఒక నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని. ఎటువంటి పరిస్థితుల్లో నాకు టికెట్ 3 సార్లు ఇవ్వకపోయినా కానీ పార్టీని నేను ఏ రోజు వీడి వెళ్ళలేదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. ఈరోజు ఈ వీడియోని చూసినా కానీ ఈ ఆడియోని విన్నా కానీ అనిపించేది ఏంటంటే కేవలం ఇది ప్రతిపక్షాలు ఒక సక్సెస్ఫుల్ సభ జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించడానికి, ఇక్కడ నాయకుల మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పి ఎత్తి చూపడానికి కేవలం ఈ ఆడియోని వాడుతున్నారు తప్పించి ఇటువంటి ఆడియోలతో కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏమీ లేదు, నష్టం అయ్యేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒకటే దగ్గర కలిసికట్టుగా ఉంటారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళా మునుగోడులో జెండా ఎగరేస్తారని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. చూడండి, నేను అనింది ఏంటి అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. నేను అన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక్క వ్యక్తిని ఉద్దేశించి దాంట్లో మాట్లాడలేదు. నేను అనింది నన్ను పదే పదే వారి మాట తీసినప్పుడు నేను అన్నది ఒకటే ఒక మాట. ఇప్పుడు చూడండి పరిస్థితి, ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ పెడతారో అన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇటు రూలింగ్ పార్టీ అటు రూలింగ్ పార్టీ. వెంటనే మనం అన్ని విధాలుగా ఆలోచించకుండా ఇస్తే మనకు మొన్ననే హుజూరాబాద్ ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డదన్న విషయాన్ని పునరావృతం చేసినాను తప్పించి అది కూడా ఒక కార్యకర్త, నాకు కార్యకర్త అని చెప్పి ఫోన్ చేసిన వ్యక్తి మనోభావాలకి ఆయనకి ధైర్యం చెప్పడానికి తప్పించి ఇంకో ఉద్దేశంతో కాదు. ఇప్పుడు అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ కాదు కదా. ఏ కార్యకర్త అయినా కానీ పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందంటే ఏదన్నా ఉంటే కడుపులో దాచుకుంటారు. మాకు ఈ పార్టీలో నేను దాదాపు మా తండ్రి గారు కాకుండా నేనే క్రియాశీల రాజకీయాల్లో ఉండి 30 ఏళ్ళు అయిపోయింది. ఈ పార్టీకి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లో ఎవరితో నా గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలుసు. అలాంటి వాళ్లకు నాకు అన్ని విధాలుగా యాక్సెస్ ఉంది. నేను ఎవరితోనో ఏ ప్లాట్ఫామ్ మీదో ఇక్కడ వచ్చేసి సోషల్ మీడియా ద్వారా నేను నా మనోగతాన్ని వెళ్ళబొచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇది నా కుటుంబం. చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ అందరితో మాట్లాడక ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోరు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాకు అధిష్టానం ఏం చెప్తుంది, వారు ఆదేశాలే ఫైనల్ ఆదేశాలు అవుతాయి తప్పించి ఇంకా ఎలాంటి భావన దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు 3 సార్లు టికెట్ ఇవ్వనప్పుడే నేను పార్టీ మారలేదు. అన్ని పార్టీలు నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఏ కొత్త పార్టీ మరి మీరెవరైనా పెట్టి నన్ను పిలుస్తుంటే నాకు చెప్పండి.